చాలా రకాల పచ్చళ్ళు పెట్టుకుంటాం మనం ఈ ఎండాకాలం వస్తే. కానీ అన్ని రకాల పచ్చళ్ళు పెట్టినా ఈ మునక్కాయ పచ్చడి అనేసరికి చాలా తక్కువ మంది పెడుతూ ఉంటారండి. అందులో ఈసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక్క మునక్కాయతో మనం పెడుతున్నాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ రుచితో, తక్కువ టైంలో చేసే విధంగా ఒక్కసారి ఈ విధంగా చూడండి. దానికోసం మరీ లేతగా కాకుండా, ముదురుగా కాకుండా ఒక్క మునక్కాయ తీసుకొని దాన్ని మామూలు కూరగా ఎలా కట్ చేస్తామో అలా కట్ చేయండి. పైన పొట్టు ఉంటుంది కదా, అది మనం తీసేస్తాం కదా, తీసేసి కడగండి. కాయలు కడిగిన తర్వాత ఒక తుండిలో ఆరబెట్టండి, ఒక్క చుక్క నీళ్ళు లేకుండా. ఇప్పుడు 150 గ్రాములు నూనె వేసుకొని కళాయిలో అప్పుడు ఈ ముక్కలన్నీ అందులో వేయండి. ఒక కాయ కాబట్టి మీకు రుచి బాగుంది అనిపిస్తే ఎక్కువ చేసుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు ఇలా మంచి బంగారపు రంగు కలర్లో మనకి ముక్కలన్నీ ఆగాలన్నమాట. వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కళాయిలో సాయి మినపప్పు ఒక 2 స్పూన్లు, ఆవాలు ఒక 2 స్పూన్లు, జీలకర్ర ఒక 2 స్పూన్లు, ఇది తాలింపు అనమాట. కరివేపాకు ఒక రెబ్బ, కానీ 2 రెబ్బలైనా బాగుంటుంది. ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఒక 5 వరకు. వెల్లుల్లిపాయలు ఒక 3-4 పాయలు ఒలిచేసి అది వేసుకోండి. ఇప్పుడు మంచి దూరగా ఇది వేగనివ్వండి. వేగింది అనుకున్నప్పుడు పక్కన పెట్టేసేయండి దించి, అంతే. ఇక మనకి స్టవ్తో పని లేదు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆవపిండి, ఫస్ట్ మనం వేసింది ఆవపిండి 50 గ్రాములు, తర్వాత మెంతి పిండి ఒక్క స్పూను, ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది అందుకోసమని. కారం 50 గ్రాములు, మనం కారం కూడా 50 గ్రాములే వేసాము, ఆవపిండి కూడా 50 గ్రాములే వేసాము. ఇప్పుడు ఉప్పు అండి 2 స్పూన్లు వేసుకోండి. ఉప్పు కూడా మామూలు కల్లుప్పు ఉంటుంది కదా, అది వేపి పొడి చేసుకొని ఆ ఉప్పు వేయండి, ఒక 2 స్పూన్లు. తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ కలుపుకోవచ్చు. పసుపు చిన్న స్పూన్తో 1 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడు మనం బాగా ఉడకపెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అంటే దగ్గరగా ఉడకబెట్టుకోవాలన్నమాట, నీళ్ళలాగా ఉండకూడదు చింతపండు గుజ్జు. అది అంటే కారం, ఆవపిండి ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అదే కప్పు, చిన్న కప్పుతో వేసుకుంటే సరిపోతుంది. పులుపు కరెక్ట్గా ఉంటుందన్నమాట. మరి ఎక్కువ ఉన్న బాగోదు కదా, కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఇవన్నీ కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా. ఏంటి రోట్లో కలుపుతున్నారు అనుకోకండి, కావాలని మేము అలా కలిపాము. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి, మిక్స్ అవుతుంది. అసలు అప్పటికే మీకు స్మెల్ చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వేపి పక్కన పెట్టుకున్నాం చూసారా మునక్కాయ ముక్కలు, అవి ఇందులో వేసేసేయండి. వేసి అది కూడా బాగా కలపండి కలిసేలాగా. కలిసింది కదా. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం చూసారా, నూనె ఉంది కదా పక్కన పెట్టుకున్నాము, అది చల్లారింది కదా, చల్లారాలి. పూర్తిగా చల్లారితేనే కానీ మనం వేయకూడదండి, కలర్ మారిపోద్ది. లేకపోతే చల్లగా అయిన తర్వాత వేసి బాగా కలుపుకోండి. కలిపి మీరు ఎందులో అయితే స్టోర్ చేసుకుంటారో ఆ జాడీలో ఎత్తేసుకోవడమే, అంతే, అయిపోయింది పచ్చడి. లాస్ట్ ఎల్లుల్లిపాయలు ఒక పాయ మొత్తం పైన పొట్టు తీసేసి వేసి కలిపేసేయండి జాడీలో, అయిపోయింది పచ్చడి. మునక్కాయ పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు ఫస్ట్ ఒక కాయ చేసుకొని చూడండి, మీకు నచ్చింది అంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇది కూడా నిల్వ ఉండే పచ్చడే, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రకంగా ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, ఒక వారం రోజులైనా కానీ అప్పటికప్పుడు కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. చూసారు కదా పచ్చడి రంగు కూడా ఇలా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.